ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము మా యొక్క హృదయములకు ఆశీర్వకరంగా ఉండని మమ్మల్ని బలపరచుము. నా తండ్రి, మాకు మీ యొక్క వాక్యం ద్వారా నిత్యము వెలుగు వస్తుండగా దానిని అంగీకరించగలిగిన దాని ప్రకారంగా నడుచువారుగా మమ్మల్ని చేయము. సంవత్సరములు గడుచుకొలది భక్తిలో మార్పు ఇంకా కనిపించడం లేదు. కాబట్టి తండ్రి, లోతుకు నడిపించుము, శుద్ధి చేయము. దేవా, నమ్మకస్తులుగా మేము ఉండాలి. సంఘములు పరిస్థితులలో నీకు తెలుసు. నువ్వే కార్యములు చేయము. ప్రభా, నీ నా మహిమార్థమే మేము ప్రార్థన చేస్తాం. నువ్వు ఘనతను పొందము, ప్రభావమును ధరించుకుని ఆ తండ్రి, మేము నమ్మకమైన వారుగా ఉండగలిగేలా చేయము. ప్రతి పరిస్థితుల్లో కూడాను నిన్ను, నీ వాక్యం అర్థం చేసుకుని జీవించగలగాలి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథ ధ్యానంలో నెక్స్ట్ టాపిక్ స్మరణ చర్చ్. ప్రకటన 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనములు. ప్రకటన 2, 8 నుంచి 11 వచనములు చదువుకుందాం. స్మరణలో ఉన్న సంఘదూతకి ఇలాగ వ్రాయము: మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చుదును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. ఇది ఈ సంఘమునకు నమ్మకమైన సంఘం అని పేరు. ఫెయిత్ఫుల్ చర్చ్ అని కూడా అంటారు. తర్వాత స్మరణ మరియు ఫిలదెల్ఫియా, ఈ 2 సంఘాలు మాత్రమే దేవుని చేత స్తుతించబడినాయి, పొగడబడినాయి. ఈ 2 మాత్రమే శ్రమలు ఎదుర్కొన్నాయి. స్మరణ అన్న దానికి అర్థం ఏమంటే సాంబ్రాణి, అంటే చేదైనటువంటిది. ఇప్పుడు టర్కీ, ఇవన్నీ ఎఫెస్ తప్ప మిగతావన్నీ టర్కీ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతం కూడా ఇప్పుడు ఇజ్మీర్ అనేటువంటి ప్లేస్. స్మరణను ఇప్పుడు ఇజ్మీర్ అంటారు, టర్కీలో ఉంది. చాలా అందమైనటువంటి ప్రదేశం ఇది. అంతేకాకుండా మెడిసిన్, సైన్స్ కూడా ప్రసిద్ధి చెందింది. చాలా సార్లు దాదాపుగా రోములకు నమ్మకంగా ఉంది. వారి తరపున యుద్ధాలు కూడా చేసింది. ఎఫెసి ప్రాంతానికి 35 మైళ్ళ దూరంలో ఇది ఉంటుంది. ఇది కూడా ఎఫెస్ మాదిరే ఒక తీర ప్రాంతం, నౌకాశ్రయం ఉంది, సీపోర్ట్ ఉంది. దాదాపుగా ఎఫెస్తో పోటీ పడినటువంటి సిటీ ఇది. కానీ ఎఫెస్ దీనికంటే రిచ్ గాను, అడ్వాన్స్ గాను ఉండిపోయింది. ఈ స్మరణలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, వీరు రోమ్ ప్రభుత్వానికి లేక రోమ నాయకత్వానికి, చక్రవర్తికి చాలా నమ్మకంగా ఉండేవారు. దీనివల్ల ఏమైందంటే, చక్రవర్తిని ఒక దేవుడిగా పూజించే పద్ధతికి అది ఇక్కడ బీజం పడింది. పాలికార్ప్ అనేటువంటి భక్తుడు, ఆయన హతసాక్షి అయ్యాడు. స్మరణ చర్చికి ఆయన కాపరిగా కూడా ఉన్నాడు, బిషప్ అని కూడా ఉంటాడు. 86 సంవత్సరాల వయసులో ఆయనను కాల్ చేసేస్తారు. ఎందుకు కాల్చడం అంటే, ఒక చెట్టుకో లేక గుంజకు కట్టి నిప్పంటిస్తారు. ఎందుకు? సీజర్ చక్రవర్తిని ఆరాధించినందుకు. ఈ స్మరణ సంఘం యొక్క లక్షణాలు చూసుకున్నట్టయితే, క్యారెక్టరిస్టిక్స్, ఇది శ్రమపరచబడినది, దూషింపబడినటువంటి సంఘము, పేదరికం కలిగినటువంటి సంఘం. లోకరీతిగా సాతాను సినగోగును యూదులు ఎదిరించి నిలబడినటువంటిది. తర్వాత దేవుడు దీనిని ఏమాత్రము తప్పు వెతకలేదు లేక విమర్శించలేదు. 8వ వచనం చూసినట్టయితే, స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము: మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ దేవుడు స్మరణతోనే పాట ఎందుకు మాట్లాడుతున్నాడు? మొదటివాడు, కడపటివాడు, మృతుడు, లేచినవాడు.
స్మరణ విపరీతమైన శ్రమలు ఎదుర్కొంటుంది. హతసాక్షులు కూడా ఉన్నారు. అంటే వారికి భయం ఉండవచ్చు ఏం జరుగుతుందో అని. నేను మృతుడనై నేను తిరిగి లేచాను. మీరు భయపడవలసిన అవసరం లేదు అంటాడు. ఈ మొదటి వాడను, కడపటి వాడను అనేది ఎక్కడి నుంచి వచ్చింది? యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలో ఉన్న జనము నియమించిన మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? అట్టివాడు ఎక్కడైనా ఉండినడల్లా నాకు తెలియజెప్పవలెను. ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలం నుండి నేను ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. ఉన్నట్టు నేను ఎరుగను. ఇక్కడ నేను మొదటి వాడను అంటే అర్థం ఏమిటి? యేసుక్రీస్తు యొక్క నిత్యత్వమునకు ఇది సూచనగా ఉంటుంది. అంటే మొదటి నుంచి ఉన్నాను. ఇట్ షోస్ ద ఇటర్నల్ నేచర్ ఆఫ్ జీసస్, లేక ఇట్ మేక్స్ జీసస్ ఇటర్నల్. ఈ పదం మీకు చాలా మందికి ఏమి నిత్యత్వం అంటే గొప్ప సంగతి ఏమిటి అనేది అనిపించవచ్చు. కానీ మీరు చూసినట్టయితే అన్యులు ముఖ్యంగా ముస్లిమ్స్ ఏం చేస్తారంటే యేసు ప్రభు దేవుడని సువార్తలో చెప్పలేదు అంటాడు. తాను దేవుడని స్వయంగా చెప్పలేదు అంటాడు. నేను ఉన్నవాడను అన్నవాడను అనే బిరుదును ఉపయోగించుకుంటాడు సువార్తలో. తర్వాత క్రీస్తు సంఘము చెందిన వారు కొంతమంది యేసు ప్రభువే కానీ దేవుడు కాదు అంటారు. తెలుసా? ఈజ్ ఓన్లీ ఎ లార్డ్, నాట్ గాడ్ అంటారు. మీకు బైబిల్ అంతటా వెతికినా కూడా అలాంటి వచనాలు కాదు. ప్రభు అయిన యేసు క్రీస్తు అంటాడు. దేవుడు అని అన్నాడు. దాన్ని తీసుకొని యేసు ప్రభు దేవుడు కాదు అంటాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. ఇది ఎవరికి చెందింది? యెహోవాకు చెందినటువంటి బిరుదు ఇది. నిత్యుడుగా ఉన్నటువంటి దేవుడి యొక్క బిరుదు ఇది. యేసు ప్రభు తాను కూడా నిత్యుడను అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఈ బిరుదు యేసు ప్రభు ఉపయోగించుకుంటున్నాడు అంటే ఈ బిరుదు ఎవరిది? అత్యున్నతమైనటువంటి దేవుడు ఎవరు? యెహోవా. ఆ యెహోవా బిరుదును యూజ్ చేసుకున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన 1:8. ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అనే సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చు ఉన్నాడు. చూసారా? ఇక్కడ దేవుడు ప్రభు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుంది. దేవుడును ప్రభు అని సెలవిచ్చినాడు. యెహోవా దేవుడికి మాత్రమే చెందినటువంటి బిరుదు ఇది. నేను మొదటివాడను, కడపటివాడను. ఇశ్రాయేలుతో నిబంధన చేసిన దేవుడిని యావే, యెహోవా యొక్క బిరుదు ఇది. ఇక్కడ యేసు ప్రభు దాన్ని అంటున్నాడు. అందుకే యేసు ప్రభువు మధ్యలో వచ్చాడు. ఆయన ఆది నుంచి ఉన్నటువంటి వాడు కాదని ముస్లిమ్స్ కూడా అంటారు చాలామంది. క్రీస్తు సంఘం చెందిన వారు అంటారు. కొలస్సీ పత్రికలో స్పష్టంగా ఉంటుంది. మొదటి అధ్యాయంలో చూడవచ్చు. యేసు ప్రభు ఆది నుంచి ఉన్నటువంటి వాడని. అందుకే ఈ బిరుదు వాడుకున్నప్పుడు బైబిల్లో వాడుకున్నవాడిని ఏది కూడా అలాగా జస్ట్ యాక్సిడెంటల్గా రాయబడలేదు. నేను ఉన్నవాడను, లేక మొదటి వాడను, నేను కడపటి వాడను అని అర్థం. కడపటి వాడు అంటే ఈ మాటలు చెప్తున్నప్పుడు దేవుడు సర్వాధికారం నాకుంది, భయపడకండి అని అర్థం. ఎందుకంటే శ్రమలు ఎదుర్కొంటుంది స్మరణ చర్చ్. శ్రమలు ఎదుర్కొంటుంది కాబట్టి నిరాశతో ఉంటారు, నిరీక్షణ లేకుంటారు జరుగుతున్న పరిస్థితులను బట్టి. ఈ పరిస్థితులు ఏమంటాడు? మొదటి నుంచి ఉన్నవాడని నేనే, చివరి వాడని కూడా నేనే. సమస్తము నా స్వాధీనంలో ఉన్నది. కాబట్టి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మృతుడై తిరిగి జీవించున్నవాడు అంటాడు. అంటే మరణం మీద నాకు అధికారం ఉంది. రోగములు వచ్చినప్పుడు చచ్చిపోతామని మనకు భయం ఉంటుంది, సహజమే. దేవుడి అనుమతి లేకుండా, బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడి అనుమతి లేకుండా నీకు విశ్వాసమైన నీకు ఏమీ జరగదు. దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది.
మరి కీడు ఎందుకు దేవుడు నీకు అనుమతిస్తాడు? మన బుద్ధిహీనతను బట్టి మనం కొన్ని సమస్యలు తెచ్చుకుంటాం గానీ, దేవుడు కీడును అనుమతించడు. ఒకవేళ మనకు నష్టం జరిగితే, అది ఖచ్చితంగా ఉపయోగకరమైన విధంగా ఉంటుంది. ఆశీర్వాదానికి అది కారణమవ్వచ్చు. ఆ ఆ మర్మాన్ని లేకపోతే ఆ కారణాన్ని, ఆ శ్రమ వెనక ఉన్నటువంటి కారణాన్ని మనం లేక ఆశీర్వాదాన్ని మనం వెతుక్కోవాల్సుంటది. సరే. 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. బార్క్లీ అనేటువంటి రైటరు, మంచి రైటర్ ఆయన. రచయిత. పాతకాలం చెందినవారు వీళ్ళంతా. ఇక్కడ సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేనెరుగుదును. శ్రమ, దరిద్రము, దూషణ ఈ 3 వీళ్ళకొచ్చాయి. ఎందుకొచ్చిందంటే, ఈ చక్రవర్తిని పూజించడం అన్నటువంటిది రోమా సామ్రాజ్యానికి నమ్మకంగా ఉన్నట్టు సూచననమాట. చక్రవర్తిని పూజిస్తే రోమ్‌కు మనము లాయల్‌గా ఉన్నామని. అది మొదటి శతాబ్దం చివరి భాగంలో స్టార్ట్ అయింది. ఎవరిదో డొమిషియన్ చక్రవర్తి టైంలో అది స్టార్ట్ అయింది. అప్పుడే ఆయన ఆహ్, యోహానును చెరలో వేయటం అని చూస్తాం. తర్వాత నుంచి ఏమైంది? ఈ కైజర్ యొక్క ఆరాధన కంపల్సరీ అయిపోయింది. చక్రవర్తిని ఖచ్చితంగా పూజించాల్సింది. సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తారంటే ధూపం వేస్తారు. రోమా ఆహ్, పౌరులందరూ కూడా ధూపం వేస్తారు. ఎక్కడ? సీజర్ ప్రతిమ దగ్గర. అలాగ వారు మేము మీకు నమ్మకస్తులుగా ఉన్నాము. మీ సామ్రాజ్యంలో నమ్మకమైన ఉన్నవారం ఉన్నాం. మేము దేశద్రోహులం గాదు. ఇప్పుడు అంటారు చూసినారా? కొద్దిగా ఏదన్నా మాట అంటే యాంటీ నేషనల్స్ అంటారు వాట్సాప్‌లో వెంటనే మతోన్మాదులు మనల్ని. బట్ మేము యాంటీ నేషనల్స్ కాదు. మేము ఫెయిత్‌ఫుల్ లాయల్ సిటిజన్స్ అని. అలాగ చేయటం వలన వారికి ఒక విధమైన భద్రత కల్పించబడుతుంది. వీరు తమ మతపరమైన కార్యక్రమాలు చక్కగా చేశారని. ఈ స్ముర్నాలో ఉన్నటువంటి విశ్వాసులు, క్రైస్తవులు శ్రమపరచబడడానికి కారణం ఏంటంటే, చక్రవర్తిని ఆరాధించుటకు వారు నో అన్నారు. మనం నిలబడగలమా? ఒక్కసారి ఆలోచించండి. రకరకాల కథలు చెప్తాము. ఎవరన్నా ఏమంటే మనకు కోపమొస్తది. గర్వాన్ని అణచుకోవడం చాలా ఇబ్బంది. అలాంటప్పుడు శ్రమలొచ్చినప్పుడు మనం నిలబడగలమా? ఎవరు లేకపోతే అప్పదాటగా జంప్ అయిపోతాం. కానీ క్రిస్టియానిటీ అన్నది తప్పుగా ప్రీచ్ చేయబడింది. ముందు ముందు చూసుకుందాం. వారు చక్రవర్తికి నమస్కరించలేదు. జపాన్ వాళ్ళు కొరియా ప్రాంతాన్ని దాడి చేసేటప్పుడు కూడా ఈ విధంగానే క్రైస్తవులను బాగా హింసించారు. వారి దేవత ముందు మోకరించి లేక నమస్కారం చేయమని చెప్తే చాలామంది చనిపోయారు. ఇలాగుంది. స్మరణ విశ్వాసులు అక్కడున్నటువంటి స్మరణ వాస్తవ్యులు గ్రీక్స్ అయినా సరే, యూదులు, యూదులు చాలా పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉన్నారు. బాగా డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి రోమా ప్రభుత్వానికి గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ, డబ్బులిచ్చుకుంటూ చాలా అధికారం కలిగి ఉన్నారు. వారు రెచ్చగొట్టేటువంటి వాళ్ళు. రోమా అధికారులు ఏం చేశారంటే యూదులను యూదా మతము ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. క్రైస్తవులకు లేదా ఆధిక్యత. కాబట్టి యూదులు క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు దరిద్రాన్ని ఎదుర్కొన్నారు. కారణం అంటే ఈ దరిద్రత అంటే ఏమిటి? ఉద్యోగములు ఉండవు. సామాజిక బహిష్కరణ, వాళ్ళ లెక్కచేరు దూషిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. సాధారణంగా మనం అపోస్తల కార్యం అంతా చూసినట్టయితే క్రైస్తవులు హింసించిన వారందరూ యూదులే. ఇప్పుడు చూడండి క్రైస్తవుడు శత్రులుగా ఉన్నారు. ఒక ప్రీచర్ వర్ధిల్లితే ఇంకొకడొచ్చి యూట్యూబ్‌లో ఏదో ఒక పోస్ట్ చేస్తాడు. ఒక ఊర్లో స్వస్థత వరం కలిగిన వ్యక్తి నార్త్ ఇండియాలో మీటింగ్ పెడితే, ఇంకొక స్టేట్‌లో ఉన్నటువంటి వాడు ఏం చేశాడు, మతోన్మాదులతో ఫోన్ చేసి, "వీడు ఇలాంటోడు ఇలా పెడుతున్నాడు చూడండి" అంటే, ఆ మీటింగ్స్ క్యాన్సెల్ చేసేశారు. కాబట్టి క్రైస్తవుని హింసించిన వారు యూదులే. అపోస్తల కార్యం అంతా స్పష్టంగా తెలిసిపోవచ్చు. అంతియొకలో చూడవచ్చు, లుస్త్రాలో చూడొచ్చు, తెస్సలోనికలో చూడవచ్చు. అపోస్తల కార్యం 13, 14, 17
వీటన్నిటిలో కూడా యూదులే శ్రమల పాలు చేశారనమాట. క్రైస్తవులను విపరీతంగా క్రైస్తవుల్ని హింసించినటువంటి వారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వారి యొక్క దూషణ ఏమిటంటే 6 రకాలుగా వాడిని దూషించారు క్రైస్తవులు. అంటే తప్పుపట్టారు. మొదటిది విలియం బార్క్లే అనే రచయిత రాశాడు. మనం తీసుకునే రొట్టె, ద్రాక్షారసాన్ని యేసుక్రీస్తు శరీరము, రక్తం అంటారు. కాబట్టి వీళ్ళు నరమాంస భక్షకులు అనేటువంటి కథను వాళ్ళు వ్యాప్తి చేశారన్నమాట. రెండవ దూషణ ఏమిటంటే క్రైస్తవులంతా కలిసి ప్రేమ విందు చేసుకునేవారు ఆ కాలంలో. ఆ ప్రేమ విందును వీళ్ళేమని చెప్పేవాళ్ళంటే అదంతా కలాపాలకు, లైంగికమైన కలాపాలకు ఉపయోగించుకుంటారు. ఇట్స్ ఏ ఆర్జీస్ ఆఫ్ లస్ట్ అన్నారు. అలాగ చేరి వాళ్ళు ఇలాంటి సెక్స్ సంబంధమైనటువంటి పనులు చేస్తారని దూషించేవాళ్ళు. నింద మోపేవాళ్ళు. మూడవది నింద ఏమిటంటే ఈ క్రైస్తవులు ఏం చేస్తారు? వీళ్ళు రక్షణ పొందితే కుటుంబాల నుంచి వేరైపోతారు. అంటే వీళ్ళు కుటుంబాలని చీల్చేవాళ్ళు అని. అరుణ్ శౌరి అని ఇంతకుముందు వాజ్పేయి గవర్నమెంట్‌లో చాలా ఇంటెలిజెంట్ మినిస్టర్ ఉన్నాడు. ఎడిటర్ ఆయన. ఇప్పుడు తీసేసారు బీజేపీ నుంచి పక్కన పెట్టారు. చాలా తెలివైనటువంటి వాడు. క్రిస్టియన్ యూనివర్సిటీలో చదువుకొని ఇప్పుడు క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆయన కూడా రాశాడు బుక్. 2 బలమైన బుక్స్ రాశాడు. క్రిస్టియన్స్ అయితే కుటుంబాలు చీలిపోతాయి అని. యేసుప్రభువే అన్నాడు. సత్యమే అది. అత్త కోడలికి, తండ్రి కుమారుడికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకు నేను సమాధానం కాదు ఖడ్గము తీసుకొచ్చుతానంటాడు. నిజమైనటువంటి రక్షణ అనుభవం ఉన్నటువంటి చోట ఈ విభజన వస్తది. ఇదేం పెద్ద వింత కాదు. కాబట్టి వీరు కుటుంబాలను, సంబంధాల్ని పాడు చేసేవారనేటువంటి నింద ఏశారు. 4వ నింద ఏమిటంటే క్రైస్తవులు నాస్తికులు అని చెప్పి పిచ్చిగాడిదలు. క్రైస్తవులంతా నాస్తికులు అంటే దేవుడు లేనటువంటి వారు. ఎందుకు? మనం ఆరాధించేటప్పుడు ఏ విగ్రహములు గాని, ఏ ఫోటోలు గాని ఉండవు గదా! కాబట్టి వాళ్ళేమనుకున్నారు వీళ్ళు నాస్తికులు అనే నిందను కూడా వేశారు. 5వ నింద ఏం వేశారంటే కైసర్‌ను దేవుడుగా ఒప్పుకోరు కాబట్టి వీరు దేశద్రోహులు, యాంటీ నేషనల్స్ అంటారు. రేపు జరగబోతది. మన ఇండియాలో గూడా అదే శ్రమ రాబోతది. 6వ నింద ఏమిటంటే ఆహ్, ప్రపంచం గురించి ఏదేదో వింతైన విషయాలన్నీ చెప్తున్నారు. చనిపోతది, అది పోతదని జెప్తున్నారు. కాబట్టి వీళ్ళిలాగా తప్పుడు అంతా ప్రవచనాల మాదిరి చెప్తూ ఉన్నారు అనే నిందలు వీరు వేశారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో స్ముర్ణ సంఘము నిలబడిందంటే వారు ఎంత బలవంతులో ఆత్మలో బలవంతులో మీరు ఆలోచించండి. మన హడావుడి, ఆర్భాటము క్రిస్మస్ టైంలో మాటల్లో అది పెద్ద లెక్కలోకి రాదు. రేపొద్దున యేసు ప్రభువు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు తేలిపోతదనమాట. మనం అనుకోవచ్చు మన క్రైస్తవ్యము చాలా బాగుందని. ఏది ఒక ఆత్మ చూపించు నువ్వు నడిపించినటువంటి వాళ్ళు. ఇదే నీ క్రైస్తవ్యము. స్మరణ సంఘం నుంచి నేర్చుకోవాల్సిన పాఠములు. నమ్మకమైన క్రైస్తవులకు శ్రమ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకో. నీవు నమ్మకమైన క్రైస్తవుడైతే నువ్వు శ్రమపరచబడతావు. అది నీకు లేదు అంటే నువ్వు రాజీ పడే క్రైస్తవుడే. అన్ని చోట్ల రాజీ పడుతున్నావు. నీ పేరు చెడిపోకూడదు. నీకు మనుషులు దూరం కాకూడదు. మనుషులు నీ వెనక మాట్లాడకూడదు. విమర్శలు చేయకూడదు క్రైస్తవుడైనందుకు, క్రైస్తవురాలైనందుకు. మనుషులు నిన్ను వెలివేయకూడదు. కాబట్టి మనుషులకు అనుకూలంగా జీవిస్తున్నావు. నువ్వు ఫెయిత్‌ఫుల్ క్రిస్టియన్‌వైతే యూ హావ్ టు సఫర్ పర్సిక్యూషన్. ఎందుకు? దేవుని మాట వినడానికి మనుషులు చెప్పిన నో చెప్పాల్సొస్తది. అప్పుడు మనుషులకు ఆటోమేటిక్‌గా చెడ్డవుతావు. ఇలా జరుగుతుంది క్రైస్తవ్యంలో. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సాతాను అవిశ్వాసులైన వారిని మనకు విరోధంగా లేవగొడతాడు. మన సొంతోళ్ళే మనకు విరోధంగా వస్తారు. ఇది పెద్ద వింతేం గాదు. నేను పెద్ద పట్టించుకోను. ఎందుకంటే ఇంకా లేట్‌గొచ్చింది అనుకోండి. ఎవరైనా సొంతోళ్ళే నిందిస్తుంటే చాలా లేట్‌గా స్టార్ట్ అయింది ఇది అనుకోండి. ఇంత లేట్‌గా గుర్తించారా అని. మనకు వ్యతిరేకముగా మన సొంత వారిని, అవిశ్వాసులైన సొంత వారినో, పొరుగు వారినో, కొలీగ్స్‌నో సాతాను వాడుకొని మనకు ఇబ్బంది, శ్రమ కలిగిస్తూ ఉంటాడు. దీనిని బట్టి మనం గిల్టీ‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం మనమేదో తప్పు చేశాము అని రాజీ పడి, మోకార్లొంగి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు.
మనస్సాక్షి నేరారోపణ చేయకపోతే దేవుని ఎదుట యూ క్యాన్ బి బోల్డ్ యాజ్ లయన్. ఒకరోజు వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకొస్తారు. ఇంకొక బలమైన లెసన్. యేసుని వెంబడించిన వాళ్ళందరూ గూడా ధనవంతులు కారు. బాగా గుర్తుపెట్టుకోండి. దొంగలు, దొంగలు యూట్యూబుల్లోనూ చర్చలు పెట్టి డబ్బొస్తుంది, కారొస్తుంది, కట్నమొస్తుంది, మెడలొస్తాయి అంటున్నారు. ఎక్కడ గూడా జరగదది. ఇంకొక వింత ఏమిటంటే ఇది ట్రూత్ వింత అనడం కంటే. వారెన్ వీఎస్‌బి రాసాడు ఈ మాటను. మంచి పాస్టర్, రచయిత ఆయన. కొన్ని స్థలాలు, కొన్ని సంఘాలు మిగతా వాటి కంటే ఎక్కువగా శ్రమ పడతాయంట. దానిని బట్టి మనం చాలా గొప్పోళ్ళం అనుకోవచ్చు. కాదు. నమ్మకంగా ఉన్నామనుకోవచ్చు. కాదు. దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, కాపాడుతున్నాడు అనుకోవచ్చు. కాదు. అదంతే. సార్వభౌమత్వంలో దేవుడు అనుమతించింది. నార్త్ ఇండియాలో పడుతున్న శ్రమలు మనకున్నాయా? లేవు. హ్యాపీగా మనం చికెను, మటను, బిర్యానీ, స్వీట్లు అన్నీ తినకుండా చక్కగా తిరుగుతూ, సాయంత్రపు గాలిని ఆస్వాదిస్తూ, మేము యెహోవా చేత ఆశీర్వదించబడిన వారం అనుకుంటుంటారు. కొన్ని ప్లేసెస్, కొన్ని సంఘాలు, కొంతమంది విశ్వాసులు ఇతరుల కంటే ఎక్కువగా శ్రమ పడతారు. మరి నువ్వు నేనేం జేయాలి? వాళ్ళకి ధన సహాయం చేస్తున్నావా చెప్పు? క్రిస్మస్ వచ్చినప్పుడు ఈ డబ్బు కానుకలు ఎక్కువ ఇవ్వడం గాదు. ప్రతి నెల సహాయం చేస్తున్నావా? అలా శ్రమలో ఉన్న పాస్టర్స్‌కి నార్త్ ఇండియాలో గాని, మిషనరీస్ ఉన్నవారు. నీవంటూ ఏదైనా పోగొట్టుకుంటున్నావా వారి కొరకు? ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నావా చెప్పు? శ్రమ పడుతున్న సంఘానికి. ప్రార్థన చేయమంటే ఎవడు చేయడం లేదు. నాన్‌సెన్స్. అసలు ఎందుకొస్తారు ప్రార్థనకు? దాని అర్థం ఏంటంటే, పాత నిబంధనల గురించి ఒక బుక్ చదువుతున్నాను నేను. పాత నిబంధన చదువుదామని. ఆ బుక్ టైటిల్ ఏంటంటే, 'ఓల్డ్ టెస్టమెంట్ రూట్స్ ఫర్ న్యూ టెస్టమెంట్ ఫెయిత్' అని. 'ఓల్డ్ టెస్టమెంట్ రూట్స్ ఫర్ న్యూ టెస్టమెంట్ ఫెయిత్' అని. పాత నిబంధన ఎందుకు చదవాలంటే 3 విషయాలు చెప్పాడాయన. చాలా విషయాలు చెప్తూ 3 విషయాలు నాకు గుర్తున్నాయి. దేవుడు తనంతట తాను మనిషికి బయలుపరుచుకుంటే తప్ప, మనిషి దేవుని తెలుసుకోలేడు. సెల్ఫ్ రెవల్యూషన్, స్వీయ ప్రత్యక్షత. ఆ స్వీయ ప్రత్యక్షతలో 3 అంశాలు ఇమిడి ఉన్నాయని చెప్పాడు. మొదటిది ప్రత్యక్షత. రెండవది దేవుని గురించిన జ్ఞానము. మూడవది దేవుని పట్ల భయము. సెల్ఫ్ రెవల్యూషన్ హాస్ 3 ఎలిమెంట్స్. ఫస్ట్ ఈజ్ రెవల్యూషన్, నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ ద లార్డ్. మీరు బాగా గమనించండి. సామెతలు గాని, కీర్తనలు గాని, మిగతా ఎక్కడ చూసుకున్నా ఓల్డ్ టెస్టమెంట్‌లో దేవుని భయము, యెహోవా గురించిన జ్ఞానం అంటాడు. హోషేయలో ఏమంటాడు? నా నా జ్ఞానం లేక జనులు నశించిపోయారన్నాడు. పీపుల్ పెరిష్ ఫర్ ద లాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అని. దేవుని గురించిన అవగాహన ఉంటే దేవుని గురించిన భయం వస్తది. నాలెడ్జ్ ఆఫ్ గాడ్ గివ్స్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. అందుకే అబ్రహాం ఏమని రాసాడు? ఆ పుస్తకం రాసాడు. దాని విషయం నేను చెప్తున్నాను. నా సొంత మాటలు కాదు. అబ్రహాం ఏమంటాడంటే, ఎందుకు నువ్వు అబద్ధం చెబుతీవి అంటే, ఇక్కడున్నటువంటి ప్రజలు దైవ భయం కలిగిన వారు కారు అంటారు. వారికి దేవుని భయం ఎందుకు లేదు? వారికి ఆ నిజ దేవుని గురించిన జ్ఞానం లేదు. ఆ ప్రత్యక్షత లేదు. సో, మనం గూడా నిర్లిప్తంగా, నిరాసక్తంగా ఉన్నప్పుడు అందుకే పౌలు ఏం చేస్తాడంటే, ఈ విధంగా దీన్ని తీసుకొని రోమాపత్రిక రాసుకుంటూ వచ్చాడు. దైవభయం లేనటువంటి ప్రజలు వీరు అని మొదటి అధ్యాయంలో రాస్తాడు. అందుకే దేవుడు వారికి చేయరాని కార్యం చేయుటకు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను అన్నది. ఇది. సో, మనకు దేవుడి గురించిన సరైన అవగాహన దేవుడి గురించి తెలుసు అనుకుంటాం. నో, నో, నో. నేను డీప్‌గా చెప్పడంలే ఆ విషయాల్ని. సరైన అవగాహన కలిగి ఉంటే దైవభయం వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అన్నాడు. చూసారా? అంటే మనం ఊరికే దాన్ని వల్లిస్తాం గానీ, పాత నిబంధనలో ఏమంటున్నాడు? దైవ భయం చాలా ఇంపార్టెంట్. నీ పిల్లలకు ఆ దేవుని భయం నేర్పించు అంటాడు ద్వితీయోపదేశ కాండంలో. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. పాత నిబంధన ఈ 3 అంశాల మీద ఉంది. దీన్ని తీసుకొనే కొత్త నిబంధనను ప్రొడ్యూస్ చేసేసారు. కొత్త నిబంధన కంటిన్యూయేషన్ అను. మరి మనకు దైవ జ్ఞానం ఉంటే, దేవుని గురించిన అవగాహన ఉంటే, దేవుని గురించిన భయం రావాలే. అది సరిగ్గా లేదు. కాబట్టి చాలా విషయాల్లో మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రమ ఎవరికొస్తుంది? ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా పనిచేస్తారో, నమ్మకంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే వస్తది. మిగతా వాడికి రాదు. కొంతమంది అనుకోవచ్చు.
ఏం భక్తి అంత శ్రమ పడుతున్నాడు, దేవుడు కాపాడలేడా అంటాడు. దే ఆర్ ఫూల్స్, ఇల్లిటరేట్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. వాక్య జ్ఞానం లేనివారు. నీవు నీకు బలహీనతలు ఉండొచ్చు. నీవు కొన్ని పొరపాట్లు, తప్పులు చేస్తుండొచ్చు భక్తిలో. కానీ నువ్వు దేవుని కొరకు బలంగా, రోషంగా నిలబడినప్పుడు ఏమవుతదంటే ఖచ్చితంగా శ్రమ ఏది వైపు నుంచి వస్తదో, ఎవరి ద్వారా వస్తదో తెలీదు. కాబట్టి ఫెయిత్‌ఫుల్ క్రిస్టియన్స్ దే సఫర్ ఫర్ క్రైస్ట్. ఇది వింత కాదిది. వాక్య జ్ఞానం లేనోళ్ళు విమర్శిస్తారు. తర్వాత చూసుకున్నట్టయితే దరిద్రత గురించి మాట్లాడదాం. నీ శ్రమయు, నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటాడు దేవుడు. ఏమిటి? స్ముర్ణ సంఘము లోకరీతిగా ధనవంతులు కారు. అయితే ఆత్మలో వారు చాలా భాగ్యవంతులు, ధనవంతులు. అంతేకాదు, డేవిడ్ గుజిక్ రాస్తున్నాడు, స్ముర్ణ చర్చ్ బలమైనటువంటి నాయకత్వం ఉంది. పాలికార్ప్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడక్కడ. ప్రకటన గ్రంథం రాసిన యోహాను యొక్క శిష్యుడాయన. 155 క్రీస్తు శకం 155 వరకు ఆయన 88 సంథింగ్ అక్కడి నుంచి పాలించారు. వాళ్ళని చూసుకున్నాడు. గ్రేట్ పీపుల్, హతసాక్షి. నేను చక్రవర్తికి నమస్కారం చేయను, పూజించినందుకు ఆయనను చంపేస్తారు. సో దే ఆర్ రిచ్ ఇన్ స్పిరిట్ అండ్ రిచ్ ఇన్ లీడర్షిప్. ఇప్పుడు చూడండి, బీదరికం గురించి మనం బాధపడతాం కొంతమంది. మేము ఎందుకు బీదవారుగా జన్మించామని. బీదవారుగా జన్మించి ఉండవచ్చు, అది పక్కన పెడదాం. ఆత్మలో ధనవంతులు అవడానికి ప్రయత్నం చేయండి. డబ్బు వల్ల ఏం ఉపయోగం? డబ్బున్నోళ్ళు ఏం పేద దేవుడికి ఇస్తున్నారు చెప్పండి? ఎక్కడిస్తున్నారు వాళ్ళు? ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే, డబ్బు శాశ్వతం అనుకుంటున్నారు ఒకటి. నెక్స్ట్ వాక్యానుసారంగా జీవించడం లేదన్న విషయం వారికి అర్థం కావటం లేదు. మిగిల్చుకోవడమే సరిపోతుంది. దానివల్ల ఏమీ రాదు. చాలామంది మన ముందు అవసరతలో, శ్రమలో ఉన్నవారు ఉన్నప్పుడు మనం డబ్బుని ఎలా దాచుకుంటావు? దేవుడు సహించడు, ఇష్టపడడు. మాకేమన్నా అయితే అప్పుడు డబ్బు అవసరం వస్తుందంటే ఏమీ కాదు. ఏమన్నా అయినా కూడా దేవుడు చూసుకుంటాడు. ఏమన్నా అవుతుంది కాబట్టి కష్టంలో ఉన్న వాళ్ళని వదిలేస్తాడనమాట. యాక్చువల్‌గా బైబిల్ సిద్ధాంతం ఏందో తెలుసా? ఫస్ట్ నీడ్ ఈజ్ ఫస్ట్. మొదటి ఏదైతే అవసరత వస్తదో అదే, దానికి డబ్బులు పెట్టాలి. నీకు భవిష్యత్తులో ఏదో అవసరత వస్తది. దాని కొరకు కాదు. ఇప్పుడు నీ కళ్ళ ముందు ఒక అవసరత ఉందంటే దానికి డబ్బు ఇచ్చేయాల్సిందే అంటాడు. కాబట్టి ధనము లేదని భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మలో ధనవంతులుగా ఉన్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ధనముండి రోగాలొస్తే రోజు బాధపడడం, టాబ్లెట్‌లేసుకోవడం, నిద్రపోకుండా పోవడం ఇలాగ జరుగుతుంటది. ఆత్మలో ధనవంతులు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. తర్వాత శ్రమల మధ్య అవసరమైనది ఏమిటి? శ్రమలు అందరికి వస్తాయి. ఏదో ఒక రూపేణ వస్తాయి. కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ. ఏం గావాలి? ధైర్యం గావాలి, నమ్మకత్వం గావాలి, పట్టు విడవకుండా దేవుని వెంబడించడం గావాలి. కరేజ్, ఫెయిత్‌ఫుల్‌నెస్ అండ్ పర్సివరెన్స్. అపోస్తల కార్యం 14వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి, విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి, మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఇప్పుడు చూడండి, దొంగ బోధకులు, ప్రాస్పెరిటీ ప్రీచర్స్. కెన్నెత్ హేగెన్ ఉన్నాడో లేదో, క్రెఫ్లో డాలర్, బిల్ విన్స్టన్ సంథింగ్. ఇంకా ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు. చాలా మంది దొంగ పాస్టర్స్. బైబిల్ ఏం చెప్తుంది? శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఆ దేవుడు మనల్ని గాడ్ హస్ మేడ్ us టు బి ప్రాస్పరస్ అండ్ హ్యావ్ ఎ పీస్‌ఫుల్ లైఫ్ అంట. దేవుడు ఏమంటున్నాడు? శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. నీకు ఏ రోగం రాదు. దేవుడు చూసుకుంటాడు. రోగాలే రావంట. నీకు శ్రమలే ఉండవంట. నువ్వు పాపం చేసి పాపంలో రోజు నుంచి రోజు పశ్చాత్తాపడాల్సిన అవసరమే లేదంట. ఇవి ప్రాస్పెరిటీ గాస్పెల్ ప్రీచర్స్ యొక్క సిద్ధాంతాలు. ఈ దొంగలు చాలా మంది ఉన్నారు. అభివృద్ధి సువార్తను బోధించేటువంటి దొంగలు వీళ్ళు చెప్పేది ఇదే. నువ్వు పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం, ఒకసారి ఒప్పుకుంటే చాలు, దేవుడు నిన్ను క్షమించేసింటాడు. క్షమించేసాడు. మరి ఈ మధ్యలో చేసే పాపాల విషయంలో ఒప్పుకోవాల్సిన అవసరం లేదా? క్షమాపణ అడగాల్సిన అవసరం లేదా? సో మనకు డబ్బు ఉంటేనే దేవుడి దీవెన. ఇప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. చెన్నైలో కూడా ఒక ఫేమస్ విషయం, పెద్ద చర్చ్. ఆయన కూడా ఇలాంటివి బోధిస్తూ ఉంటాడు. శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని
పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉండండి. యేసు ప్రభు సంఘాన్ని, ఈ స్మరణ సంఘాన్ని బలపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు భయపడకండి అంటాడు. నీవు 9వ వచనం, నీవు పొందబోవు శ్రమలకు భయపడకు అంటున్నాడు. పొందబోవు శ్రమలకు భయపడకు. దీన్ని యాక్చువల్‌గా కరెక్ట్‌గా దీన్ని తర్జుమా చేస్తే, భయపడడం మానేసేయి అంతే. స్టాప్ బీయింగ్ అఫ్రైడ్. అది యేసుప్రభు యొక్క ఉద్దేశం. 10వ వచనం ఒక విధమైన హెచ్చరిక, గద్దింపు ఉంది. ఇదిగో మీరు శోధింపబడినట్లు, ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అంటే స్ముర్నాలో ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే అతడు ఒక దేశద్రోహిగా పరిగణించబడతాడు. దట్స్ ఆల్. హి బికమ్స్ అన్ అవుట్లా. బహిష్కరించబడిన వాడు. స్మరణలో క్రైస్తవులుగా చేరి క్రైస్తవ సంఘంలో సభ్యుడిగా ఉండడం అంటే తన ప్రాణాన్ని వాడే తీసుకుంటున్నాడు. ఇంత త్యాగం చేసి యేసు ప్రభువుని వెంబడించాలి. రిచర్డ్ ఉంబ్రండ్ అనే భక్తుడు చనిపోయాడు. ఆయన చాలా గొప్ప భక్తుడు. ఆయన రొమేనియా దేశంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టు పాలనలోకి వచ్చి విపరీతంగా హింసించింది రొమేనియా దేశం. నాజీలు కూడా వచ్చారనుకుంటా, హిట్లర్ సైన్యం. ఎవరైనా బాప్టిజం తీసుకోవడానికి వస్తే, చైనాలో విశ్వాసులు కూడా బాప్టిజం తీసుకోవడానికి వస్తే, అలాగే బ్రదర్ ఆండ్రూ గాడ్ స్మగ్లర్ అని ఆయన కూడా ఆ యొక్క కమ్యూనిస్ట్ ప్రదేశాల వాక్యం బైబిల్ స్మగుల్ చేస్తున్నప్పుడు అక్కడ పాస్టర్స్ అనేవాళ్ళంట, బాప్టిజం తీసుకోవడానికి వస్తే చనిపోవడానికి సిద్ధంగా ఉంటేనే బాప్తిసం తీసుకోలేదంటే వద్దు అనేవాళ్ళు. అంటే బాప్తిసం తీసుకొని యేసుని అంగీకరించడం ఈజ్ ఈక్వల్ టు మరణము. స్మరణలో అదే పరిస్థితి ఉంది. అయితే విలియం బార్క్లే అంటాడు, స్మరణ చర్చ్ వాజ్ ఎ ప్లేస్ ఫర్ హీరోస్ అంట. హీరోస్ ఉన్నటువంటి గొప్ప నాయకులు ఉన్నటువంటి స్థలం అది స్మరణ చర్చ్. ఎందుకంటే వాళ్ళు చావుకైనా సిద్ధపడినారు. చావుకైనా సిద్ధపడ్డారు. అలాగ బ్రతికారు మన పితరులు కొంతమంది. మనం కంఫర్ట్ చూసుకుంటున్నాం. మనము మనుషుల యొక్క ప్రాపకం చూస్తాం. జస్ట్ మనుషులను నొప్పించలేని మనము మరణాన్ని, మన ప్రాణాన్ని వదులుకోగలమా? ఆలోచించండి. చుట్టాలకు నో చెప్పలేనోడు యేసు ప్రభు కొరకు శ్రమలో నిలబడతాడంటే నేనైతే నమ్మను. అంటే నీలో అలాంటి మనుషుల్లో అంత అహం ఉంటే వారు ఏం చెప్పగలరు? దేవుని కొరకు ఏం నిలబడతారు? ఏమనుకుంటారో అనుకుంటే దట్స్ ఆల్. ఏమనుకుంటే మనకు దేవుడు ఏమనుకుంటాడో అన్న ప్రశ్న రాదు కానీ చుట్టాలు ఏమనుకుంటారో అన్న ప్రశ్న ఎందుకు వస్తుంది? అర్థం కాదు. ఇది మనం ఫాలో అవుతున్న క్రిస్టియానిటీ. దిస్ ఈజ్ రాంగ్ ప్రాక్టీస్. ఈ క్రైస్తవం బైబిల్‌లో లేదు. దొంగ బోధకులు వచ్చి యూట్యూబ్‌లో అందరూ మీరు చూసి మోసపోతున్నారు తప్ప, ఇది క్రిస్టియానిటీ కాదు. దొంగల యూట్యూబ్‌లో ఉన్నారు ఇప్పుడు టీవీలో. వాళ్ళని చూసి మోసపోయి వాళ్ళు మీకు సమాధానము, శాంతి, మీ యొక్క పెళ్ళికి నలుగుకి పసుపు రాసినట్టు చక్కగా రాస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. సాతాను అన్నమాట. సంఘమును హింసించడంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి. అయితే దేవుడేం చెప్తాడు? శ్రమలన్నవి శాశ్వతం కాదు అంటున్నాడు. జస్ట్ 10 రోజులు. అంటే కొద్ది కాలం మాత్రమే. ఇట్స్ ఎ బ్రీఫ్ టైమ్ దానర్థం. మరి ఏం గాలి? ఈ శ్రమలలో స్మరణ సంగమా నమ్మకంగా ఉండుము. అంతవరకు నమ్మకంగా ఉండుము అంటున్నాడు. అంతవరకు నమ్మకంగా ఉండంటాడు. అంటే దానర్థమేమి? యేసు ప్రభువును మాత్రమే నువ్వు పట్టుకొనుండు. నిరీక్షణ కలిగి ఉండు. వేరే వాటిని పట్టించుకోవద్దు. దేవుని వెంబడించు. మనం అనుకోవచ్చు శ్రమలు రాలేదు మనకు, భయపడిస్తున్నారే అని. కాదు. ఒకవేళ వచ్చైనా సరే ప్రభువు మనకు శక్తినిస్తాడు శ్రమలు భరించడానికి. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అంటాడు. కిరీటాలను 2 రకాలు గ్రీక్ భాషలో అప్పుడున్న ప్రాంతంలో. రాజు వేసుకునేటువంటి కిరీటం ఒకటి. అది రాజరికానికి గుర్తు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు గేమ్స్‌లో గాని గెలిచినప్పుడు ఒకటి
ఒక విధమైనటువంటి కిరీటం ఇస్తారు గెలిచిన వాళ్ళకు. దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడనమాట. స్మరణ ప్రాంతంలో ఇలాంటి పోటీలు సర్వసాధారణం కాబట్టి వీరికి సుపరిచితం ఈ మాట. మీకు కిరీటం ఇచ్చేదనని. ఎందుకు అక్కడ పౌరులు తర్వాత గెలిచినటువంటి అథ్లెట్స్ ఆ కిరీటాన్ని ధరిస్తారు. యేసు ప్రభు ఇచ్చే కిరీటము వాడిపోని కిరీటము. వాళ్ళిచ్చేది ఆకులతో చేసినటువంటి ఒక రీతి లాంటి కిరీటం ఉంటది. ఇక్కడేమంటాడు జీవ కిరీటం అంటాడు. దేవుని కొరకు అంతం వరకు నిలబడిన వాడికి జీవ కిరీటం ఉంటుంది. దాని విలువ మనకు తెలియకపోవచ్చు. యేసు ప్రభువుతో నువ్వు దగ్గరగా జీవిస్తున్నప్పుడు బైబిల్‌లో మనకు అర్థం కాని విషయాలు ఈ జీవ కిరీటము, పరలోకంలో ఆనందం, సంతోషం అనేది ఎలాగుంటదో అర్థమవుతది. అంటనట్టు టైం ప్రకారం అన్నీ చేసుకుంటూ దేవుడికింత అరగంట దేవుడికి టైం, మిగతాది ఆఫీస్, మిగతా ఫ్రెండ్ ఇలాగ టిఫిను, లంచ్ ఇలాగ బ్రతుకుతుంటే తెలీదు. ఆయన సమయంలో ఆయన సన్నిధిలో నీ సమయాన్ని కేటాయిస్తూ ఎక్కువ శాతం దేవునికి నువ్వు ఇస్తున్నప్పుడు అంటే నీ సమయాన్ని ఆ! నువ్వు పొందబోయేటువంటి స్థితి ఇతరులతో నువ్వు వివరించలేని విధంగా ఉంటది. ఆ అనుభవం నీకున్నప్పుడు ఇక్కడ చెప్పబడిన జీవ కిరీటము ఇలాంటివన్నీ కూడా అర్థమవుతాయి. చివరగా మనకున్న హెచ్చరిక సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇక్కడ కూడా చెవి గలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. శ్రమలలో నిలబడాలని, దేవునికి మాత్రమే నమ్మకంగా ఉండాలని, దేవుణ్ణి మాత్రమే వెంబడించాలని, మరణం వరకు నమ్మకంగా ఉండని స్మరణ సంఘాన్ని హెచ్చరించావు ప్రభువా. వారు అలాగున్నారు. వారికి జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేశావు. మరి మా పరిస్థితి ఏమిటి? మేము నిజముగా అలాగున్నామా? కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని దేవుని కొరకు నిలబడగలిగిన విశ్వాసం ఉందా అంటే నాకైతే కనిపించదు. కాబట్టి తండ్రి బలపరచు. నమ్మకస్తులుగా చేయము. అహమును వదులుకునే వారుగా చేయము. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుండును గాక. ఆమేన్.